హలో మై డియర్ ఫ్రెండ్స్. సో ఎవరైతే లాస్ట్ ఇయర్ ఎస్ఎస్‌సి సీజీఎల్ 2025 ప్రిలిమ్స్ అనేది జస్ట్ బోర్డర్‌లో ఏంటంటే మిస్ అయ్యారు. అండ్ అబ్సర్డ్ నార్మలైజేషన్ వల్ల టైర్ 1 అనేది క్లియర్ చేయలేకపోయారో వాళ్ళేంటంటే చాలా వరకు సాడ్‌గా ఉన్నారు, నిరాశగా ఉన్నారు. సో ఇటువంటి సిట్యుయేషన్ అనేది మీకు రిపీట్ కాకుండా ఉండాలి అంటే అండ్ ఈ ఇయర్ సీజీఎల్ 2026 టైర్ 1 అనేది మీరు ఖచ్చితంగా క్వాలిఫై చేయాలి అంటే మనం ఏంటంటే ఒక స్ట్రాటజీ అనేది తీసుకొని రావడం జరిగింది. సో ఈ స్ట్రాటజీ గనుక మీరు ఖచ్చితంగా ఫాలో అయితే మీరు ఈజీగా టైర్ 1 అనేది క్లియర్ చేయొచ్చు. ఇది నేను ఎందుకు చెప్తున్నాను? ఎందుకంటే ఈ స్ట్రాటజీ అనేది నేను పర్టిక్యులర్‌గా ఫాలో చేశాను. సో నా గురించి గనక వస్తే గత లాస్ట్ 7 ఇయర్స్‌గా నేనేంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ టైర్ 1 అనేది క్వాలిఫై చేస్తున్నాను. సో ఒకసారి టైర్ 1 అనేది క్వాలిఫై అయితే 2 సార్లు టైర్ 1 క్వాలిఫై అయితే లక్ అని చెప్పేసి చెప్పొచ్చు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ అనేది లక్ అయితే కాదు కదా! నేనేదో ఒక సీక్రెట్ థింగ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఆ సీక్రెట్ అనేది నేను మీతో ఏంటంటే షేర్ అనేది చేయబోతున్నాను. అండ్ ఈ వీడియో అనేది ఎవరు చూస్తారంటే ఎవరైతే ప్రాపర్‌గా బిగినర్‌గా ఉంటారో వాళ్ళు చూడొద్దు. ప్రాపర్ బిగినర్‌కి ఏంటంటే ఈ వీడియో అనేది కాదు. అంటే ఇంతవరకు మీ యొక్క సిలబస్ అనేది ఏం కాదు. ఎస్ఎస్‌సి అంటే జస్ట్ ఇప్పుడే తెలిసి ఈ వీడియో అనేది చూస్తే ఖచ్చితంగా ఈ వీడియో అనేది క్లోజ్ చేసేయండి. ఈ వీడియో ఎవరి కోసం అయితే ఎవరికైతే వాళ్ళ ఎగ్జామినేషన్స్‌లో స్కోర్ అనేది 200కి 100 ప్లస్ అనేది వస్తుందో, లేదా ఎవరైతే ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌కి సంబంధించి 70% ఆఫ్ ద సిలబస్ లేదా అట్‌లీస్ట్ 60% ఆఫ్ ద సిలబస్ అన్నా కంప్లీట్ చేసి సెక్షనల్ మార్క్స్ కానివ్వండి, లేదా ఆల్రెడీ టైర్ 1 అనేది ఇచ్చి ఉంటే క్వాలిఫై కానివ్వండి, క్వాలిఫై కాకపోనివ్వండి అలాంటి వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడండి. అండ్ ఈ వీడియో అనేది 2x స్పీడ్ అనేది పెట్టుకొని చూడండి. ఎందుకంటే నేను ఇందులో డీటెయిల్‌గా ఏంటంటే డిస్కస్ అనేది చేయబోతున్నాను. సో ఇందులో మనం ఒక సెక్షనల్ స్ట్రాటజీ అంటే ఏదైతే సెక్షనల్ టైమర్ అనేది వచ్చిందో దాన్ని మనం ఏ విధంగా టాకిల్ చేయాలి అండ్ ఒక 60 డేస్ సెలక్షన్ ప్లాన్ అనేది నేను మీకేంటంటే ఇవ్వబోతున్నాను. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండబోతుంది. సో ఇది ఎక్కడిస్తాను, ఎలా ఉంటుంది అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. మీరు చూస్తున్నది ఎస్ఎస్‌సి తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు షానవాస్. లెట్ అస్ స్టార్ట్. సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే సీజీఎల్ 2026 నోటిఫికేషన్ అనేది ఉందో అది ఎప్పుడో రావాల్సింది. బట్, అది ఏమైపోయిందంటే కొద్దిగా డిలే అవుతూ చాలా రోజులు డిలే అయిపోయింది. సో ఎప్పుడైతే ఇంత డిలే అనేది అయిందో స్టూడెంట్స్ ఏం చేశారంటే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. సో వాళ్ళేం చేశారంటే ఈ డిలే ద్వారా ఒక 30 డేస్ అంటే 1 మంత్ టైం అనేది వాళ్ళు ఈజీగా వేస్ట్ చేశారు. మీరు కూడా ఆ కేటగిరీకి గనక బిలాంగ్ అయితే ఇప్పుడే మీ కళ్ళ ముందే సీజీఎల్ 2026 నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇదే సీజీఎల్ 2026 నోటిఫికేషన్. నమ్మబుద్ధి కావడం లేదా? ఇప్పుడు చూడండి. ఇదే సీజీఎల్ 2026 నోటిఫికేషన్. అంటే మనకు నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి. అందులో ఏం చేస్తాడు సింపుల్‌గా ఏదైతే ఆ 5 ఉందో దాన్ని 6 చేసి ఇచ్చేస్తాడు. అంటే నా అజంప్షన్ నా యొక్క అంచనా ఏంటంటే ఎగ్జామినేషన్ మన నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా జూన్ ఫస్ట్ వీక్‌లో ఖచ్చితంగా వచ్చేస్తుంది. లేదా దానికంటే ముందు అంటే ఈ మంత్ మే ఎండింగ్ లోపలైతే మే లాస్ట్ వీక్‌లో ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఈ 2 టైమ్ పీరియడ్స్‌లో మనకేంటంటే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. సో అది మీ మైండ్‌లో పెట్టుకోండి. అండ్ ఎవరైతే డిలే అనేది చేస్తున్నారో, ప్రోక్రాస్టినేట్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే నోటిఫికేషన్ వచ్చేసింది. ఇప్పటి నుంచే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఆల్రెడీ మనం ఏంటంటే ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో అవన్నీ మనం చూసాం. అవన్నీ మనం విన్నాం. ఈవెన్ దో కంప్లీట్ సిలబస్ అనేది కాకపోయినా సో ఒక మనం ఏం చెప్పొచ్చు ఒక బిటర్ ట్రూత్ అనేది నేను మీకు చెప్తాను. ఏంటది అంటే ఎప్పుడూ కూడా ఎస్ఎస్‌సి సిలబస్ అనేది 100% ఎవరికీ కంప్లీట్ కాదు. ఎవ్వరికి కూడా 100% సిలబస్ కంప్లీట్ కాదు. ఎందుకు? కొత్త టాపిక్స్ అనేవి వస్తూ ఉంటాయి. బయటికి వెళ్తుంటాయి. మ ఈ ఇయర్ ఏవైతే టాపిక్స్ నుంచి మనకు క్వెషన్స్ వచ్చాయో నెక్స్ట్ ఇయర్ అందులోంచే వస్తాయని చెప్పేసి గ్యారంటీ ఏంటి? మనం చెప్పలేం కదా! అంటే మీ సిలబస్ గనక ఒక 85-90% గనక కంప్లీట్ అయితే మీ సిలబస్ కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటి? ఏదైతే మీరు ఆల్రెడీ నేర్చుకున్నారో దాన్ని ఇంప్రూవ్ చేయాలి. దాన్ని మనం ఏంటంటే ఫోకస్ చేయాలి. అందులో ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయా? వాటిని మనం రెక్టిఫై చేయాలి. అంతే మన టార్గెట్ ఉండాలి. సో, అదే మనం చేయబోతున్నాం. క్లియరా? సో, ఇది మీ నోటిఫికేషన్ అనుకోండి. మీ ఎగ్జామినేషన్ ఆగస్ట్‌లో జరుగుతుంది. సో, టైమ్ పీరియడ్ అనేది మన దగ్గర ఒక 2 నెలలు మాత్రమే ఉంది. దానికంటే ఎక్కువ టైమ్ వస్తే దాన్ని మనం ఏం చేద్దాం? మార్క్స్ కోసం యుటిలైజ్ చేద్దాం. క్లియర్? సో, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నాం. సో, సీజీఎల్ 2026 టైర్ 1 అనేది మనం ఎలా క్వాలిఫై చేయగలుగుతాం? అండ్ మన టార్గెట్ స్కోర్ అనేది ఎంతుండాలి? సో, సీజీఎల్ 2026
ప్రిలిమ్స్ అనేది మనం క్వాలిఫై చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఏవైతే 4 సెక్షన్స్ ఉన్నాయో ఆ 4 సెక్షన్స్‌లో ఏవైనా 3 సెక్షన్స్ అనేవి మనం గట్టిగా పట్టుకొని వాటిలో మాక్సిమం స్కోర్ అనేది తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. సో, ఇప్పుడు మీ మైండ్‌లో ఒక డౌట్ వస్తుంది. సార్ మ్యాథ్స్ ఓకేనా. సో, అందరేంటంటే మ్యాథ్స్‌లో 50 ఔట్ ఆఫ్ 50 తెచ్చుకుంటారు. మనం కూడా ఈసారి తెచ్చుకోవడానికి ట్రై చేద్దామా? చేద్దామా అండి? కుదరదు. 50 ఔట్ ఆఫ్ 50 ఈసారి తెచ్చుకోవడం ఏంటంటే చాలా కష్టమవుతుంది. మీరు మ్యాథ్స్‌లో టాపర్ అయితే తప్ప మీరు 50 ఔట్ ఆఫ్ 50 తెచ్చుకోలేరు. ఎందుకు? ఈ ఇయర్ నుంచి మనకేంటంటే సెక్షనల్ టైమర్ అనేది రాబోతుంది. సో, నేనేం చేస్తున్నానంటే ఏవైతే రిమైనింగ్ 3 సెక్షన్స్ ఉన్నాయో అది రీజనింగ్ కానివ్వండి, జీఎస్ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి ఈ మూడిటిని ఒక చోట అండ్ మ్యాథ్స్‌ని ఒక చోట పెట్టబోతున్నాను. ఎందుకంటే ఈ మూడిట్లో ఆ 15 మినిట్స్ టైమర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనకు సాటిస్ఫై అవుతుంది. అంటే సరిపోతుంది. కానీ మ్యాథ్స్‌లో మటుకు ఆ 15 మినిట్స్ టైమ్ అనేది మనకు ఖచ్చితంగా సరిపోదు. ఈ మ్యాథ్స్‌లో మనం ఏం చేయాలి ఏంటి పూర్తిగా డిస్కస్ చేద్దాం. సో, నేనేం చెప్తున్నానంటే ఏవైతే రిమైనింగ్ 3 సెక్షన్స్ ఉన్నాయో వీటి పైన మనం బాగా ఫోకస్ చేయాలి. అలా అని చెప్పేసి మ్యాథ్స్‌ని వదిలేయాలా అని కాదు. సో, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే సింపుల్‌గా చూడండి. రీజనింగ్ టాపిక్ తీసుకుందాం. లేదా రీజనింగ్ సెక్షన్ తీసుకుందాం. ఇందులో మీరు ఆల్రెడీ ప్రీవియస్‌గా ఎగ్జామినేషన్స్ అనేవి రాసుంటారు. లాస్ట్ ఇయర్ సీజీఎల్ రాసుండొచ్చు, సీహెచ్ఎస్ఎల్ రాసుండొచ్చు, ఎంటీఎస్ రాసుండొచ్చు. మీకు రీజనింగ్‌లో ఔట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని సార్లు వచ్చాయి? అంటే 50 ఔట్ ఆఫ్ 50, 50 ఔట్ ఆఫ్ 50 ఎన్ని సార్లు వచ్చాయి? ఫస్ట్ క్వెషన్ రీజనింగ్‌లో 50 ఔట్ ఆఫ్ 50 తెచ్చుకోవడం కష్టమా? కష్టమా? కాదా? మీ మీరే ఆన్సర్ చెప్తున్నారు. సార్ కష్టం కాదు సార్ తెచ్చుకోవచ్చు సార్. బట్ ఎందుకు రావడం లేదు? ఎప్పుడైనా కూర్చొని ఆలోచించారా? రీజనింగ్‌లో 50 ఔట్ ఆఫ్ 50 ఎందుకు రావడం లేదు? ఎందుకంటే రీజనింగ్‌కి కావాల్సిన రెస్పెక్ట్, రీజనింగ్‌కి కావాల్సిన ఇజ్జత్ దానికి మనం ఇవ్వడం లేదు. ఇది ఈజీ టాపిక్‌లే ఏముందిలే అని చెప్పేసి వదిలేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది ఎగ్జామినేషన్‌లో ఒక 2, 3 క్వెషన్స్ ఏంటంటే తప్పుపోతున్నాయి. 2, 3 క్వెషన్స్ తప్పుపోవడం వల్ల మన స్కోర్ ఏంటంటే 40కి పడిపోతుంది. 40నో, 42.5నో అలా వచ్చేస్తుంది. కానీ ఈసారి ఆ మిస్టేక్ అనేది మనం చేయకూడదు. రీజనింగ్‌లో ఎంత కుదిరితే అంత 50 ఔట్ ఆఫ్ 50 తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. లేదా అట్‌లీస్ట్ 47.5 లేదా 47 ప్లస్ తెచ్చుకోవడానికి మనం ట్రై చేయాలి. నెక్స్ట్ అదే విధంగా ఇంగ్లీష్ మాట్లాడదాం. ఇంగ్లీష్‌లో ఎన్ని సార్లు మీకు 45 స్కోర్ అనేది వచ్చింది? సార్ 45 స్కోర్ అంటే ఇంగ్లీష్‌లో కష్టం సార్. మాకేంటంటే 35, 40 అంతొస్తుంది సార్. అలా చెప్తున్నారా ఫ్రెండ్స్? ఇక్కడ ఈసారి మటుకు మనం వచ్చేసరికి ఇంగ్లీష్‌లో 45 తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేంటంటే 2 థింగ్స్ ఉంటాయి. మీరు ఎన్ని గంటలు చదువుతున్నారు, దానికి సంబంధించి ఎంత ఔట్‌పుట్ మీకొస్తుంది. ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు రీజనింగ్‌లో సపోజ్ మీరు ఒక 6 గంటలు గనక చదివితే, మీకు ఔట్‌పుట్ అనేది ఇంత ఉండదు. దానికంటే ఎక్కువనే ఉంటుంది. అంటే రీజనింగ్ యొక్క ఎఫర్ట్ లెవెల్ ఇది ఉంటే, దాని యొక్క ఔట్‌పుట్ అనేది ఇక్కడుంటుంది. అదే ఇంగ్లీష్ తీసుకుందామా? ఇంగ్లీష్ ఎఫర్ట్ అనేది ఇంత పెడితే, ఔట్‌పుట్ అనేది ఇంతే ఉంటుంది. అవునా? యెస్. అదే జీఎస్ గనక తీసుకుంటే, ఎఫర్ట్ అనేది మీరు ఇంత పెడితే, ఔట్‌పుట్ అనేది ఇంతే ఉంటుంది. దాంట్లో సగం లేదా సగానికంటే తక్కువే ఉంటుంది. సో, ఇప్పుడు మీరు ఎఫర్ట్ అనేది ఎక్కడ పెడతారు? మీ ఎనర్జీ అనేది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారనేది మీ పైన డిపెండ్ అవుతుంది. క్లియరా? సో, ఇప్పుడు మన టార్గెట్ వచ్చేసరికి రీజనింగ్‌లో 50, 50 తెచ్చుకోవడం, ఇంగ్లీష్‌లో 45 తెచ్చుకోవడం లేదా మినిమమ్ 40 ప్లస్ తెచ్చుకోవడం. మ్యాథ్స్‌లో వచ్చేసరికి మనం 25కి 25 తెచ్చుకొని బయట ఏంటంటే బ్యాండ్ బాజా ఏసి నాకు మ్యాథ్స్‌లో 50 ఔట్ ఆఫ్ 50 వచ్చిందని చెప్పేసి అందరికి చెప్పడం కాదు. ఇప్పుడు మ్యాథ్స్‌లో మీకు 50 ఔట్ ఆఫ్ 50 వచ్చింది. రీజనింగ్‌లో ఒక 20 ఇక్కడొచ్చేసరికి ఒక 15 ఇక్కడొక 20 వస్తే మీరు టైర్ 1 క్వాలిఫై అవుతారా? అవ్వరు. సో, మనం ఏం చేయాలంటే ఏవైతే 4 సెక్షన్స్ ఉన్నాయో అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ 15 మినిట్స్ సెక్షనల్ టైమర్‌లో మనం మ్యాథ్స్‌లో మన టార్గెట్ ఎంతుండాలంటే దగ్గర దగ్గర 40 మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. 40 మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. నేనేం చెప్తున్నాను 20 క్వెషన్సే చేయండి. ఆ 5 క్వెషన్స్ ఏవైతే హార్డ్ క్వెషన్స్ కనిపిస్తాయో వాటిని వదిలేయండి. వదిలేయండి ఇబ్బంది లేదు. ఫస్ట్ ఆ 20 క్వెషన్స్ కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ ఆ 5 క్వెషన్స్‌కొద్దాం. సో, ఇది ఫస్ట్ స్ట్రాటజీ. మనం ఇది చేయాలి. నెక్స్ట్ టార్గెట్ స్కోర్ ఎంత? సార్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి అంటే ఈసారి ఎంత స్కోర్ చేయాలి? సో, సెక్షనల్ టైమర్ అనేది వస్తుంది కాబట్టి ఒకవేళ రాకపోతే 150 తెచ్చుకోవాలి. ఇప్పుడు సెక్షనల్ టైమర్ వస్తుంది కాబట్టి 140 ప్లస్ అనేది మనం ఖచ్చితంగా తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటేనే మనం టైర్ 1 అనేది క్వాలిఫై చేయగలం. 150 తెచ్చుకున్న మంచిదే. బట్ 140 ఈస్ మోర్ థాన్ గుడ్ ఎనఫ్ స్కోర్. రా స్కోర్ గురించి నేను మాట్లాడుతున్నాను. 140 ప్లస్. నార్మలైజేషన్‌లో ఒక 5 మార్కులు తగ్గినా, పెరిగినా కూడా మీరు ఖచ్చితంగా సేఫ్‌గా ఉంటారు. సో, ఇప్పుడు నా స్కోర్ గురించి చెప్తే, నేను ప్రతిసారి ఏదైతే టైర్ 1 ఇస్తానో, నా స్కోర్ వచ్చేసరికి అప్రాక్సిమేట్‌లీ 145కి అటు ఇటు వస్తుంది.
కొన్నిసార్లు 150 దాటుతుంది. కొన్నిసార్లు ఏంటంటే 143నో, 142 అలా వస్తుంది. కొన్నిసార్లు 147 గూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. బట్ దగ్గర దగ్గర 145 ఈజీగా ప్రతిసారి వస్తుంది. నెక్స్ట్ నా అకాడమిక్స్ గురించి గనక నేను మాట్లాడితే, ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు. సార్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళేంటంటే బాగా సీజీఎల్‌లో, మ్యాథ్స్‌లో స్కోర్ చేస్తారు. అవునా? అలా అనుకుంటారు. మీలో చాలా మంది ఏమనుకుంటారంటే నేను గూడా మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండే అని జెప్పేసి అనుకుంటారు. బట్ నేనొక మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్ అయితే కాదు. నేను చేసిందొచ్చేసరికి గ్రాడ్యుయేషన్ బీకామ్‌లో చేశాను. దాని తర్వాత ఎంకామ్ చేశాను. దాని తర్వాత బీఎడ్ చేశాను. ఇందులో ఎక్కడైనా కూడా మీకు మ్యాథ్స్ అనేది కనిపిస్తుందా? లేదు. అంటే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఏదైతే మనం అకాడమిక్స్‌లో మ్యాథ్స్ చదువుతామో అండ్ సీజీఎల్‌లో మ్యాథ్స్ చదువుతామో ఇవి 2 ఒకటే కాదు. ఇది వేరే, ఇది వేరే. థిస్ ఈజ్ సెపరేట్, థిస్ ఈజ్ సెపరేట్. అవి పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటాయి. అవునా? అందులో అకాడమిక్స్‌లో మనం చదువుతాం, మర్చిపోతాం. ఇక్కడ మనం చదివింది మర్చిపోము, గుర్తుపెట్టుకుంటాము, మళ్ళీ మళ్ళీ రివైజ్ చేస్తాము. నెక్స్ట్ ఈ రోజు నుంచి మీరేం చేయాలంటే డైలీ 6-8 అవర్స్ ఖచ్చితంగా చదవాలి. అలా చదివితేనే మీరేంటంటే ఒక ప్రిలిమ్స్ క్వాలిఫై అనేది చేయొచ్చు. ఈ 60 డే టార్గెట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అది కూడా నేను ప్రాపర్‌గా చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు మన ఎగ్జామినేషన్‌లో సెక్షనల్ టైమర్ అనేది ఈ విధంగానే వస్తుంది. ఫస్ట్ మనం ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మనకు రీజనింగ్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత జనరల్ స్టడీస్ తర్వాత మ్యాథ్స్ తర్వాత ఇంగ్లీష్. ఇలా మనకేంటంటే ఓపెన్ అవుతూ ఉంటుంది. మనం ఎగ్జామ్ ఇలాగే రాయాలి. క్లియరా? సో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేయడానికంటే ముందు ఒకవేళ మీరు వేరియస్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ గనుక ప్రిపేర్ అవుతుంటే మీరు మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేయొచ్చు. మై యాపెక్స్ అనేది ఇది ఐఓఎస్ డివైసెస్ కోసం. ఇందులో కూడా మీరేంటంటే అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసి ఓఆర్‌జీ కోడ్ యూజ్ చేస్తే మీరేంటంటే ఇక్కడ లాగిన్ చేయొచ్చు. ఒక డీటెయిల్డ్ బ్యాచెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఈ బ్యాచ్ అనేది ఈ వీడియోకి సంబంధించింది కాదు. ఓకేనా? ఈ వీడియో వచ్చేసరికి ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారో, ఎవరైతే సిలబస్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళ గురించి. క్లియరా? సో ఇప్పుడు రీజనింగ్, జీఎస్, మ్యాథ్స్, ఇంగ్లీష్. సో రీజనింగ్ వద్దాం. సో రీజనింగ్ నేనేం చెప్పాను మన టార్గెట్ వచ్చేసరికి 50 ఔట్ ఆఫ్ 50 తెచ్చుకోవాలి. 50 ఔట్ ఆఫ్ 50 తెచ్చుకోవాలి. లేదా 50కి దగ్గరగా తెచ్చుకోవాలి. అవునా? సో అందుకు మనం ఏం చేయాలి? ఏం చేయాలంటే చాలా సింపుల్‌గా ఏవైతే టాపిక్స్ మనకు రావో, ఏవైతే కొత్త టాపిక్స్ అనేవి ఇంట్రొడ్యూస్ అయ్యాయో, సో కొత్త చాప్టర్స్ ఏమొచ్చాయండి రీసెంట్‌గా? మనం గనక చూస్తే స్టేట్మెంట్ అజంప్షన్స్ వచ్చాయి. స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి. దీని తర్వాత స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ అనేవి వచ్చాయి. ఇవన్నీ వచ్చాయి. సో వీటిని ఒక్కసారి చదవాలి. వీటిని అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఏవైతే చాప్టర్స్‌లో మనకు మార్క్స్ అనేవి తక్కువగా వస్తున్నాయో వాటిని మనం సాల్వ్ చేయాలి. వాటిని రివైజ్ చేయాలి. అలా చేస్తే మనకేమైపోతుందంటే ఈజీగా మనం 50 ఔట్ ఆఫ్ 50 తెచ్చుకోవచ్చు. అండ్ ఏవైతే బెస్ట్ పీవైక్యూస్ టాపిక్ వైస్‌గా ఉంటాయో వాటి యొక్క పీడీఎఫ్స్ అనేవి దొరుకుతాయి. అవి నేను ప్రొవైడ్ చేస్తాను. సో వాటిని మనం సాల్వ్ చేస్తే మోర్ థాన్ సఫిషియంట్. మోర్ థాన్ సఫిషియంట్. ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సిందేంటంటే ఒక సెక్షనల్ మాక్ అనేది రాయాలి. ఒక సెక్షనల్ మాక్ అనేది రాయాలి. లేదా మీరు లాస్ట్ ఇయర్ 2025 ప్రిలిమ్స్ గనక రాసుంటే ఆ పేపర్ అనేది తీసుకోండి. అందులో ఏ టాపిక్‌లో మీకు క్వెషన్స్ అనేవి తప్పుగా పోయాయని చెప్పేసి చూడండి. ఆ టాపిక్స్‌ని మళ్ళీ రివైజ్ చేయండి. మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. సో అలా ప్రాక్టీస్ చేస్తేనే మీకేమవుతుందంటే మీ రీజనింగ్ అనేది డెవలప్ అవుతుంది. సో రీజనింగ్‌కి మనం డైలీ ఎంత లేదన్నా ఒక 1-2 అవర్స్ టైమ్ ఇవ్వాలి. లేదా మినిమమ్ అట్‌లీస్ట్ 1 అవర్ టైమ్ రీజనింగ్‌కి ఇవ్వాలి. దీనికి ఏదైతే దీని యొక్క రెస్పెక్ట్ అనేది ఉందో అది మీరు ఇవ్వడం లేదు. అందుకే మీకు ఇందులో మార్క్స్ రావడం లేదు. క్లియరా? రీజనింగ్ ఇది. నౌ జీఎస్ గురించి చెప్దాం. సో జీఎస్ గనక నేను ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు మన దగ్గర ఎన్ని మంత్స్ టైమ్ ఉందండి? 2 నెలల టైమ్ ఉంది. సో ఈ 2 మంత్స్ టైమ్‌లో మీరు సిలబస్ మొత్తం కంప్లీట్ చేయొచ్చా? చేయలేరు. ఆబ్వియస్‌లీ నేను గాదు ఎవ్వరైనా రానివ్వండి. వాడు పూర్తిగా జీఎస్ సిలబస్ 2 నెలల్లో మీరు నేర్చుకోవచ్చు అని జెప్పేసి ఎవరైనా చెప్తే వాడిని నమ్మొద్దు. వాడు మిమ్మల్ని మిస్‌డైరెక్ట్ చేస్తున్నాడు. మీరు చేయొచ్చు. ఏం చేయొచ్చు? రివైజ్ చేయొచ్చు. ఆల్రెడీ ఏవైతే మీరు ప్రీవియస్‌గా నోట్స్ అనేవి ఒకసారి ప్రీవియస్‌గా చదివేసుంటారో, వాటిని ఏంటంటే మీ యొక్క నోట్స్ కానివ్వండి, లేదా పీవైక్యూ పీడీఎఫ్స్ ఏవైతే ఉంటాయో, ఆ నోట్స్ పీడీఎఫ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని మీరు రివైజ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు కంప్లీట్ సిలబస్ అనేది మీరు కంప్లీట్ చేయలేరు. అందుకు ఈ సిలబస్‌ని అవాయిడ్ చేసేయండి కంప్లీట్ సిలబస్. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు టైర్ 1 క్వాలిఫై అవ్వాలంటే? మీరు ఏవైతే పీవైక్యూ సీరీస్ అనేది ఉన్నాయో వాటిని చూడండి. ఓకేనా? ఈ పీవైక్యూ సీరీస్ అనేది నేను తొందరలో తీసుకొనొస్తాను. ఓకేనా? అండ్ దాంతో పాటు ఈ పీవైక్యూ సీరీస్‌తో పాటు ఏవైతే మన ఛానెల్‌లో ఎఫ్ఆర్‌బీ వీడియోస్ అనేవి ఉన్నాయో పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ వాటికి ఎకనామిక్స్ వీటి యొక్క వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చూడొచ్చు. సో ఒక టాపిక్ గనక తీసుకుంటే ఆ టాపిక్ అనేది వితిన్ హాఫ్ అన్ అవర్ ఏంటంటే అది కంప్లీట్ అయిపోతుంది.
సో మీరేం చేయొచ్చు 1.5x లేదా 2xలో వీడియో అనేది పెట్టుకొని ఆ టాపిక్ మొత్తాన్ని ఏంటంటే ఒక క్విక్ రివిజన్ అనేది మీరు చేయొచ్చు. సో ఎఫ్ఆర్‌బి వీడియోస్ ఏంటంటే మీరు చేయొచ్చు. మా ఛానెల్‌లో ఆల్రెడీ ఉన్నాయి. సో పీవైక్యూ సీరీస్ అనేది కూడా మేము తొందరలో తీసుకొని రావడం జరుగుతుంది. ఇలా రెండిటి ద్వారా మీరేంటంటే మీ యొక్క సిలబస్ అనేది లేదా మీ యొక్క రివిజన్ అనేది చేస్తూ వెళ్ళాలి. అండ్ దీనితో పాటు డైలీ 1 ఆర్ 2 సెక్షనల్ మార్క్స్ అనేవి ఇస్తూ ఉండాలి. సెక్షనల్ మార్క్స్ అనేవి ఇస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఏవైతే స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్స్ అనేవి మనకు వస్తాయో, సో మనకేంటంటే ప్రిలిమ్స్‌లో 1 ఆర్ 2 క్వెషన్స్ వస్తాయి. ఆ క్వెషన్స్‌ని ఎలా ఎలిమినేట్ చేయాలి? లేదా సెక్షనల్ మార్క్ అనేది ఇచ్చిన తర్వాత ఒక టాపిక్‌కి సంబంధించి అసలు ఆ టాపిక్కే మనం చూడలేదు ఇంతవరకు. అలా కొన్ని కొత్త టాపిక్స్ వస్తాయి. లేదా ఆ టాపిక్ అనేది అసలు మీ మైండ్‌కి గుర్తు రావడం లేదు. సో అటువంటి సిట్యుయేషన్స్‌లో ఏం చేస్తారంటే, ఆ టాపిక్ అనేది తీసుకోండి. డౌట్‌ఫుల్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏదో ఒక బుక్‌తో రివైజ్ అనేది చేయండి. ఓకేనా? సో ఇది జీఎస్ యొక్క స్ట్రాటజీ. నౌ కమింగ్ టు ద మ్యాథ్స్. మ్యాథ్స్‌లో నేను ఆల్రెడీ చెప్పాను. 15 మినిట్స్ సెక్షనల్ టైమర్ అనేది ఉంది. అందులో మన టార్గెట్ వచ్చేసరికి 20 క్వెషన్స్ చేయడానికి మాక్సిమం 22 క్వెషన్స్ చేయడానికి మనం ట్రై చేయాలి. ఇందులో ఏవైతే కాలిక్యులేషన్స్ ఉన్నాయో వాటిని మనం పర్ఫెక్ట్‌గా చేయాలి. సో ఎగ్జామినేషన్‌లో ఏమవుతుందంటే మీరు ఆలోచించారా? ఎగ్జామినేషన్‌లో క్వెషన్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత క్వెషన్ మీకు అర్థమయింది. అవును. ఆల్రెడీ ఇటువంటి టైప్ ఆఫ్ క్వెషన్ అనేది ప్రాక్టీస్ చేశారు. కానీ ఎప్పుడైతే మీరు క్వెషన్ సాల్వ్ చేస్తున్నారో మధ్యలో ఏమైపోతుందంటే ఒక 3/3 మల్టిప్లికేషన్ వచ్చేసింది. 3/3 మల్టిప్లికేషన్ వచ్చేసింది. లేదా ఒక డివిజన్ వచ్చింది. 300 అపాన్ 2197 మల్టిప్లైడ్ బై 100. ప్రీవియస్‌గా నేనేంటంటే ఒక వీడియో చేశాను. 15 మినిట్స్ సెక్షనల్ టైమర్‌లో క్వెషన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి. అందులో ఇటువంటి ఒక డివిజన్ అనేదొచ్చింది. సో ఇలా వచ్చిన తర్వాత దీన్ని మీరేం చేస్తారు? వదిలేస్తారా? అంటే మీరు ఇంతవరకు ఏదైతే ఇన్వెస్ట్ చేసిన 1 మినిట్ టైమ్ ఏదైతే ఉందో, ఆ క్వెషన్‌లో 1 మినిట్ టైమ్, ఆ టైమ్ అనేది ఏమైపోయింది? ఈ కాలిక్యులేషన్ వల్ల వేస్ట్ అయిపోయింది. అందుకు ఏం చేయాలి మనం కాలిక్యులేషన్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఏవైతే 3/3 మల్టిప్లికేషన్స్ ఉన్నాయో, డివిజన్స్ ఉన్నాయో వాటిని ఎలా చేయాలి? టేబుల్స్ కానివ్వండి 13, 17, 19, 20 టేబుల్స్ ఏవైతే ఉన్నాయో ప్రైమ్ నంబర్స్ యొక్క టేబుల్స్ ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? దాని తర్వాత ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో, ఫార్ములాస్ ఉన్నాయో వాటిని మనం రివైజ్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. అర్థమెటిక్‌లో మనకు క్వెషన్స్ అనేవి ఏ విధంగా వస్తాయి? కాన్సెప్చువల్ క్వెషన్స్ వస్తున్నాయి. కాలిక్యులేటివ్ క్వెషన్స్ వస్తున్నాయి. సో డైలీ మీరు ఏం చేయాలి? కాలిక్యులేషన్స్ అనేవి చేయాలి. సో దానికి నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్‌గా ఎవరైతే మా ఛానెల్‌ని ఫాలో అవుతారో వాళ్ళకి చెప్పాను. సో మ్యాథ్స్ వర్కౌట్ అని చెప్పేసి ఒక యాప్ వస్తుంది. సో అందులో మీరు చేయొచ్చు. సో అడ్వాన్స్ మ్యాథ్స్‌లో మనకేంటంటే ఓన్లీ ఫార్ములా బేస్డ్ క్వెషన్స్ అనేవి వస్తున్నాయి. డైలీ ఇది కూడా మీరు సెక్షనల్ మార్క్ ఇవ్వాలి. డైలీ సెక్షనల్ మార్క్ అట్‌లీస్ట్ 1 మార్క్. సో ఫుల్ మార్క్ ఇప్పుడే ఇవ్వద్దు. ఫుల్ మార్క్ ఇప్పుడే ఇవ్వద్దు. సో రీజనింగ్‌కి ఒక సెక్షనల్ మార్క్ అట్‌లీస్ట్ ఒకటి ఇవ్వండి. జీఎస్‌కి 1 ఆర్ 2 సెక్షనల్ మార్క్స్ ఇవ్వండి. ఇంగ్లీష్‌కి కూడా 1 ఆర్ 2 సెక్షనల్ మార్క్స్ ఇవ్వండి. మ్యాథ్స్‌కి డైలీ ఒక సెక్షనల్ మార్క్ ఇవ్వండి. సో అలా ఇస్తేనే మన స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది 15 మినిట్స్ టైమర్ అనేది పెట్టుకొని ఇవ్వండి. 15 మినిట్స్ టైమర్ ఖచ్చితంగా ఉండాలి. ఈవెన్ దో ఆ అప్లికేషన్‌లో మీకు 30 మినిట్స్ టైమర్ ఉన్నా కూడా 15 మినిట్స్‌లోనే చేయండి. క్లియర్? సో ఇది మ్యాథ్స్ గురించి. నెక్స్ట్ ఇంగ్లీష్ గురించి గనక మనం తీసుకుంటే వొకాబులరీ, గ్రామర్, కాంప్రిహెన్షన్. సో వొకాబులరీ కోసం బెస్ట్ సోర్స్ వచ్చేసరికి బ్లాక్ బుక్. అవునా? బ్లాక్ బుక్. సో ఈ బ్లాక్ బుక్ అనేది డైలీ ఫాలో అవ్వండి. డైలీ ఏవైతే వర్డ్స్ ఉంటాయో వాటిని గుర్తుపెట్టుకోండి. వాటిని రివైజ్ చేయండి. నిమోనిక్స్ ద్వారా ఆ వర్డ్స్‌ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు గ్రామర్. గ్రామర్ గురించి మీరేం చేస్తారంటే ఏదైనా ఒక ప్రీవియస్ ఇయర్ అంటే సమ్ రూల్స్ ఉంటాయి కదా! 100 గ్రామర్ రూల్స్. అలా కొన్ని వీడియోస్ ఉంటాయి. వాటిని చూడొచ్చు. కుదిరితే, కుదిరితే చెప్తున్నాను ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇవ్వలేను. నేను 100 రూల్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అనేది కూడా నేను చేయడానికి ట్రై అనేది చేస్తాను. సో మాక్సిమం ట్రై చేస్తాను. ఎగ్జామినేషన్ లోపల ఇవ్వడానికి. నెక్స్ట్ కాంప్రిహెన్షన్ గురించి గనక నేను చెప్తే, సో కాంప్రిహెన్షన్ గనక వస్తే ఇదొచ్చేసరికి మీరు ఇంగ్లీష్ మాధ్యమం అని చెప్పేసి మనకొక టెలిగ్రామ్ ఛానెల్ వస్తుంది. సో అందులో డైలీ ఏంటంటే వాళ్ళేం చేస్తారంటే ఏవైతే ఎడిటోరియల్స్ ఉన్నాయో వాటిని ఇస్తారు. సో అందులో మీరు ఆ ఛానెల్‌ని గనక డైలీ ఫాలో అయితే ఈజీగా కంప్లీట్ అవుతుంది. సో వొకాబులరీకి బ్లాక్ బుక్, గ్రామర్‌కి ఇప్పుడు మనకేంటంటే కంప్లీట్ గ్రామర్ చేయడానికి అంత టైం అనేది లేదు. సో 100 రూల్స్ అనేవి చూసుకోండి. అండ్ దాంతో పాటు ఏవైతే సెక్షనల్ మార్క్స్ అనేవి ఉంటాయో వాటిని ఇవ్వండి. ఏదైనా ఒక క్వెషన్‌లో డౌట్ వచ్చింది. సపోజ్ ఒక క్వెషన్ డౌట్ వచ్చింది. సో ఆ క్వెషన్ వచ్చేసరికి కండిషనల్‌కి సంబంధించిన క్వెషన్. సో కండిషనల్స్‌లో మనకేంటంటే ఒక 4 కండిషన్స్ ఏమో ఉంటాయి. సో సపోజ్ ఆ క్వెషన్ ఏం చేస్తారంటే చాట్‌జీపీటీకి పంపించండి. ఈ క్వెషన్‌కి ఏదైతే సంబంధించిన కాన్సెప్ట్ అనేది ఉందో, ఆ కాన్సెప్ట్‌ని నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయి అని చెప్పేసి చెప్పండి. ఎక్కడ సెక్షనల్ మార్క్ రాసారో ఆ క్వెషన్ తప్పు పోయింది. ఆ క్వెషన్‌ని చాట్‌జీపీటీకి ఇచ్చి అడగండి. లేదా దాని కిందే మీకేంటంటే రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్‌ని రాసుకోండి. డైలీ వాటిని రివైజ్ చేయండి. సో దాని ద్వారా ఏమైపోతుందంటే ఇది స్ట్రిక్ట్‌లీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్సే ఫాలో చేయాలి మీరు.
ఏవైతే సెక్షనల్ మార్క్స్ ఉన్నాయో అవి ప్రీవియస్ ఇయర్ క్వెషన్సే చేయాలి. సో ఇప్పుడు ఈ సెక్షనల్ మార్క్స్ ఎక్కడ రాయాలని చెప్పేసి అది కూడా ఒక డౌట్ అనేది ఉంటుంది. సో మీరేంటంటే ఓన్లీ ₹99 గనక స్పెండ్ చేస్తే, ₹99 గనక స్పెండ్ చేస్తే నేను ఎక్కువ కూడా చెప్పడం లేదు. టెక్స్ట్ బుక్ ఏంటంటే 300, 400, 500 కూడా వెళ్తుంది టెక్స్ట్ బుక్. అంత అమౌంట్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. బట్ మాక్ టెస్ట్ కోసం మనం ఇవ్వాల్సింది. బట్ సెక్షనల్ మాక్ కోసం మీరు ₹99 స్పెండ్ చేసి ఏం చేయొచ్చంటే టెస్ట్ ర్యాంకింగ్ అని చెప్పేసి ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంది. దీని యొక్క నేమ్ అనేది సెలక్షన్ వేగా చేంజ్ అయింది. గగన్ ప్రతాప్‌ది సెలక్షన్ వే. సో అందులో ₹99కి ఏంటంటే అప్పుడప్పుడు ఆఫర్స్ ఇస్తుంటారు. సో ₹99 తీసుకోండి. అందులో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ మీకేంటంటే వచ్చేస్తాయి. దాంతో పాటు సెక్షనల్ మార్క్స్, టైర్ 1 మార్క్స్, టైర్ 2 మార్క్స్ ఇవన్నీ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చేస్తాయి. సో అది మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో సెక్షనల్ మార్క్స్ అనేవి ఇక్కడ రాయండి. సో ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, సెక్షనల్ మార్క్స్ అండ్ దాంతో పాటు ఏవైతే హోమోనిమ్స్ ఇప్పుడు రీసెంట్‌గా ఎక్కువ వస్తున్నాయి. సో హోమోనిమ్స్ అనేవి కూడా చూసుకోండి. ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్, ఫ్రేజల్ వర్బ్స్ వీటిని మీరు ఏం చేస్తారంటే ఎస్‌పీ బక్షి నుంచైనా కంప్లీట్ చేయొచ్చు. లేదా బ్లాక్ బుక్ నుంచి అయినా కూడా కంప్లీట్ అనేది చేయొచ్చు. సో ఇది మన ఇంగ్లీష్. అండ్ ఇంగ్లీష్‌లో మన స్కోర్ వచ్చేసరికి మినిమమ్ 40+ తెచ్చుకోవాలి. మినిమమ్ 40+. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ గురించి మనం చూద్దాం. సో రీజనింగ్‌లో మనం ఖచ్చితంగా 45 తెచ్చుకోవాల్సిందే. 45+ తెచ్చుకోవాలి. ఇంగ్లీష్‌లో 40+ తెచ్చుకోవాలి. ఇంగ్లీష్‌లో 40+. జీఎస్‌లో ఎంత లేదన్నా ఒక 20 మార్క్స్ మనం తెచ్చుకోవాల్సిందే. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఏదైతే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సిరీస్, పీవైక్యూ సిరీస్ ఉందో అండ్ దాంతో పాటు ఎఫ్ఆర్‌బీ అనేది ఉందో అది మీరు గనక ఫాలో అయితే ఈజీగా 20, 25 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ మ్యాథ్స్‌లో నేను తక్కువలో తక్కువ 35 మార్క్సే అంటున్నాను. ఎక్కువేం కాదు. 35 మార్క్సే. సో ఇప్పుడు యాడ్ చేద్దాం. ఎంతొచ్చింది? 4, 8, 9. 9 ఒక 5, 14, 140. 140 వచ్చిందా లేదా? యెస్. సో 140 గనక మీరు స్కోర్ చెయ్యగలిగితే ఇది నేను చాలా మోడరేట్‌గా చెప్తున్నాను. ఓకేనా? సో ఇందులో రీజనింగ్‌లో మీరు 50 ఔట్ ఆఫ్ 50 తెచ్చుకోవచ్చు. ఏదైతే ఇంగ్లీష్ అనేది ఉందో అందులో 45, 47 కూడా తెచ్చుకోవచ్చు. జీఎస్‌లో ఒక 25 కూడా తెచ్చుకోవచ్చు. మ్యాథ్స్‌లో 40 తెచ్చుకోవచ్చు. సో ఇది ఎక్కువ వెళ్ళిపోతుంది. 150కెళ్తుంది. మనకు అంత అవసరం లేదు. 140. టైర్ 1 ఈస్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. క్వాలిఫై అయిన తర్వాత మన దగ్గర టైర్ 2 కోసం 2 మంత్స్ ఈజీగా టైం అనేది ఉంటుంది. ఆ 2 మంత్స్‌లో మనం స్పెషల్లీ ఏదైతే మనకు వీక్ జోన్ అనేది ఉందో దాన్ని ఫోకస్ చేసి, దాన్ని టార్గెట్ చేసి, దాన్ని టాకిల్ చేద్దాం. సో అది ఆ స్ట్రాటజీ వేరే. ఓకేనా? సో దీని ప్రకారంగా మనం ఈజీగా 140 స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు ఆ 60 డేస్ సీరీస్ ఏదైతే ఉందో అది ఎక్కడొస్తుందంటే మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఎస్ఎస్‌సి తెలుగు అఫీషియల్. అందులో ఏంటంటే 60 డేస్ స్ట్రాటజీ లేదా 60 డే టార్గెట్ సీరీస్ అనేది రాబోతుంది. ఎప్పటి నుంచి? మే 18 నుంచి, అంటే ఈ మండే నుంచి ఏంటంటే ఈ సీరీస్ అనేది రాబోతుంది. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీ ఎవరైనా కూడా టెలిగ్రామ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ ఏంటంటే ఈ సీరీస్ అనేది వస్తుంటుంది. అది ఖచ్చితంగా ఫాలో చేయండి. ఫాలో అనేది అంటే ఆ పర్టిక్యులర్ డే, సపోజ్ నేను డే 1 యొక్క టార్గెట్స్ అనేవి అప్‌లోడ్ చేశాను. డే 1 టార్గెట్స్. సో డే 1 టార్గెట్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత మీరు నాకు తెలియాలంటే మీరేం చేయాలి? ఏదైతే మెసేజ్ అనేది ఉంటుందో దాన్ని లైక్ అనేది చేయాలి. ఓకేనా? దానికొక గుండెకాయ ఏంటంటే తీసి విసిరిగొట్టాలి. సో అప్పుడు ఏమర్థమవుతుంది? నాకర్థమవుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఫాలో అయ్యారు. నెక్స్ట్ దాని తర్వాత డే 2 వస్తుంది. డే 3 వస్తుంది. సో ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో అవి వస్తాయి. అండ్ దాంతో పాటు మీ దగ్గర స్టాండర్డ్ బుక్స్ అనేవి ఉండాలి. సపోజ్ నేనేంటంటే ఏం చెప్తానంటే ప్రాక్టీస్ కోసం పినాకిల్ ఏవైతే బుక్ అనేది ఉందో అందులో కొన్ని క్వెషన్స్ చెప్తానో వాటిని ప్రాక్టీస్ చేయాలి అని చెప్పేసి చెప్తాను. లేదా టాపిక్ వైస్ ఇది ప్రాక్టీస్ చేయమని చెప్పేసి చెప్తాను. సో అది మీరు ప్రాక్టీస్ అనేది చేస్తుంది. సో ఇక్కడ సింపుల్‌గా చెప్పేది ఏంటంటే ఆల్రెడీ మీకు తెలిసింది, మీరు నేర్చుకున్నది సరిపోతుంది. దేనికోసం? టైర్ 1 క్లియర్ చేయడం కోసం. మీకు కావాల్సిందల్లా ఏంటంటే మంచిగా ప్రాక్టీస్ చేయాలి. సో డైలీ 6-8 అవర్స్ మీరు ప్రాక్టీస్ సెషన్స్ కోసమే పెట్టుకోవాలి. ఓకేనా? ప్రాక్టీస్ చేయాలి, రివైజ్ చేయాలి. ఎక్కడైనా ఎర్రర్స్ గనక ఉంటే వాటిని అనలైజ్ చేయాలి. మాక్ టెస్ట్ అనేది మనం ఇప్పుడే కాదు, మనం ఏంటంటే ఇక్కడ డైలీ సెక్షనల్ మాక్ అనేది రాస్తున్నాం. దీని ద్వారా ఏమవుతుందంటే డైలీ 1 మాక్ అనేది మనది కంప్లీట్ అయిపోతుంది. మనం స్పెషల్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాక్స్ అనేవి మనం ఇస్తాం. అది కూడా ఏంటంటే సాటర్‌డే, సండే ఆ టైమ్ పీరియడ్‌లో ఫ్రీ మాక్స్ వస్తాయి. వాటిని ఇద్దాం. ఓకేనా? సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఐ హోప్ దట్ మీకు ఈ వీడియో అనేది నచ్చుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో గనక మీకు మీ యొక్క గుండెలో లేదా మీ యొక్క మైండ్‌లో ఒక చిన్న జ్యోతిని గనక వెలిపిస్తే, లేదా మీకు కొంచెం మోటివేటింగ్‌గా కూడా అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ గ్రేట్ డే. మే 18 మండే రోజు కలుద్దాం మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఎస్ఎస్‌సి తెలుగు అఫీషియల్. థాంక్ యూ. హావ్ ఎ లవ్లీ డే.